దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములనియు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలో, స్తుతులలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తుతులు. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేవాడా నీకు స్తోత్రం. గాయపడిన దానిని కట్టువాడా నీకు స్తోత్రం. దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచువాడా నీకు స్తోత్రం. గాలికి మరుగైన చోటు వలె ఉండువాడా నీకు స్తోత్రం. గాలివానకు చాటైన చోటు వలె ఉండువాడా నీకు స్తోత్రం. ఎండిన చోట నీళ్ళ కాలవలను వలె ఉండువాడా నీకు స్తోత్రం. నా దాగు చోటు నీవే గనుక నీకు స్తోత్రం. గుడ్డివారి కన్నులు తెరవజేయవాడా నీకే స్తోత్రం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడా నీకే స్తోత్రం. శక్తిహీనులకు బలాభివృద్ధి చేయువాడా, కలుగజేయువాడా నీకే స్తోత్రం. దప్పిగలవాని మీద నీళ్లను కుమ్మరించువాడా నీకే స్తోత్రం. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించువాడా నీకే స్తోత్రం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా నీకే స్తోత్రం. సర్వ జీవులకు తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడా నీకే స్తోత్రం. నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక, ఆమేన్. వాగ్దానములు. ఆశ, కోరిక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, ఆమేన్. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిని గనపరచెదను, ఆమేన్. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము, ఆమేన్. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము, ఆమేన్. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది, ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, ఆమేన్. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, ఆమేన్. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, ఆమేన్. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి, ఆమేన్. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను, ఆమేన్. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను, ఆమేన్. విశ్వాస ఒప్పుకోలు. ప్రభువు నా ప్రార్థన ఆలకించువాడు, సర్వశరీరులు ఆయన యొద్దకు వచ్చెదరు, ఆమేన్. నా ప్రార్థన అంగీకరించుటకు ఆయన తన చెవి యొగ్గి ఉన్నాడు, తన నేత్రములు తెరిచి ఉన్నాడు, ఆమేన్. ప్రభువు నా విన్నపము ఆలకించి ఉన్నాడు, ప్రభువు నా ప్రార్థనను అంగీకరించును, ఆమేన్. ఆపత్కాలమందు ప్రభువు నాకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించును, ఆమేన్. ప్రభువు నా ప్రార్థన ఆలకించును, నా మొరకు చెవియొగ్గును, నా కన్నీరు చూచి మౌనముగా ఉండడు, ఆమేన్. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, ఆమేన్. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు గనుక ఆయనను సన్నుతించెదను, ఆమేన్. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుని మహిమ పరిచెదను. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము గనుక ఆయన ఎదుట యథార్థవంతుడనై నడుచుకొందును, ఆమేన్. భక్తిహీనులకు ప్రభువు దూరస్తుడు, నీతిమంతుడైన నా ప్రార్థన ఆయన అంగీకరించును, ఆమేన్. రెండో సమూయేలు గ్రంథము 21-22 అధ్యాయములు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను.
గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మను చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయ చూచుచుండెను. రాజుగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికే దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకే వెండి బంగారులే గాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటియే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దాన్ని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించెదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మేరాబు మెహూలాతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 గురిని తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవాలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేషాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా, యాబేష్ గిలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీల దేశమునకు చేరిన శాలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరగగా, దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇప్సిబేనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతను చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా, హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను. తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా, అక్కడ బెత్లెహేమీయుడైన యోరేగీము కుమారుడగు ఎల్వానాను గిత్తీయుడైన గుల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటె కర్ర నేతగాని దోనె అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేలును 24 వ్రేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా, దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ 4 గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. 22వ అధ్యాయము. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండియు తన శత్రువులందరి చేతిలో నుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనుగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించగను.
పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసమును వడిగా విడువగా, ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చేయి చెప్పి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్పచేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును. వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. నేను వారిని మింగివేయుదును. వారిని తుత్తునీయులుగా కొట్టుదును. వారు నా పాదముల క్రింద పడి లేవలేక యుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు. నా మీదకు లేచిన వారిని నీవు అణిచివేయుదువు. నా శత్రువులను వెనుకకు మళ్ళచేయుదువు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒకడును లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనును. ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండును. నేల ధూళి వలె వారిని నలగగొట్టెదను. పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంట వలె నేను వారిని పారపోసి అనగద్రొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్లు వేషము వేదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములను నాకు లోపర్చువాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకు లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనుల్లో నేను నిన్ను గనపరచెదను. నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడువు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడువు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడవు నాయనా, కనికరం కలిగిన దేవుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి.
నీ ప్రేమ గొప్పది, నీ దయ గొప్పది తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు అయ్యా, మా పాపములను క్షమించుచున్న దేవుడవు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. అయ్యా తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి అర్హులుగా, యోగ్యులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. అయ్యా, యథార్థవంతుల ప్రార్థన మానక అంగీకరించే దేవుడవు, ప్రార్థనకు చెవి యొగ్గే దేవుడవు నాయన, ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడవు తండ్రి నాయన. విననేరకుండానట్లు నీ చెవులు మందము కాలేదు, చేయలేకుండా నీ చేయి కురుస కాలేదు అన్నావు ప్రభా. అదిగో మా పాపములు, మా అపరాధములే మాకు మీకు మధ్య అడ్డుగా ఉన్నాయన్నావు తండ్రి. అట్టి అపరాధములు, పాపములు అయ్యా తండ్రి నాయన దయతో క్షమించు నాయన. మా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి పాపములను సైతం దయతో క్షమించండి ప్రభా. మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు ప్రభా, అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ నీ కృప కలుగును గాక, రక్షణార్థమైన నీ కృప విస్తరించును గాక. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఆదరణ లేని వారికి ఆదరణ అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మ అనుభవంను దయచేయండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. డినామినేషన్స్ భేదం లేకుండా అయ్యా తండ్రి క్రైస్తవులందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. సత్యము నుండి సర్వసత్యంలోకి మీరు నడిపించండి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి క్రైస్తవుని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకముతో వారిని నింపండి. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభా. వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత ఉంచండి నాయన. నీ బలమైన అభిషేకంతో ప్రతి దైవజనుని మీరు వాడుకోండి ప్రభా. ఇంకనూ సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు ఇంకనూ సువార్థికులను లేపండి అయ్యా. పరిశుద్ధులను లేపండి ప్రభా. ప్రార్థించే ప్రార్థనా వీరులను లేపండి నాయన. అపోస్తలను, ప్రవక్తలను లేపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. కోటాను కోట్ల ప్రజలు నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. 150 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక అయ్యా. అందరూ అంతటా రక్షించబడి ఉండాలని మీరు ఇచ్చయించి ఉన్నానన్నారు ప్రభా. నీ చిత్తానుసారంగా మేము ఏదడిగినా అది నువ్వు దయచేసే దేవుడవు కనుక ప్రభా. అయ్యో 150 కోట్ల మంది నాయన రక్షించబడాలి. ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ నరకంలో పడిపోకూడదు ప్రభా. నీ గొప్ప రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా. అయ్యే చివరి దినాల్లో నాయన ప్రతి ఒక్కరిని మీరు ఉజ్జీవపరచండి నాయన. మనోనేత్రాలు తెరవండి ప్రభా, హృదయాలు తెరవండి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. రాతి హృదయాలు మాలో నుంచి తీసివేసి మాంసం హృదయాలు పెట్టండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. ప్రతి మోకాలు నీ నామమును వంగే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా తండ్రి. ఈ సంవత్సరం మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించండి. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయండి. సర్వ మానవాళిని జ్ఞాపకం చేసుకోండి. సర్వ మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యమును స్థాపించండి ప్రభా. ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి, దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని, ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని, రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.